హాయ్ నమస్తే, వెల్కమ్ టు సీనియూ లైఫ్ స్టోరీ. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్, ఒక స్టోమా బ్యాగ్ యూజ్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. సో కంప్లీట్లీ ఈ వీడియో ఆఫ్టర్ క్యాన్సర్ తర్వాత లైఫ్ ఎలాగ ఉంటుంది, లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము, సో ఎట్లాగ క్యాన్సర్ని ఎట్లా అంటే ధైర్యంగా ఎట్లా ఎదుర్కోవాలి, సో దానికి మన మైండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనే ఒక అవేర్నెస్ అంటే కొంచెం మోటివేషన్ అవేర్నెస్ లాగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ మధ్య నేను కలిసిన వాళ్ళు కానీ, సో కామెంట్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఎమోషన్ కానీ, వాళ్ళ భయం కానీ నేను చాలామంది చూశాను. సో నేను కూడా అనుభవించాను కాబట్టి, సో ఎవరికైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుందేమో అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రోత్ ఉంటుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చివరిగా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కొంచెం వీడియో రీచ్ అవుద్ది. సో ఇది సో వీడియోలోకి వెళ్తే నేను ఇంతకుముందు 2-3 సార్లు మీకు చెప్పాను క్యాన్సర్ మోటివేషన్ నేను ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకున్నాను, ఎట్లా జరుగుతుందని చెప్పేసి. ఒకటి మధ్య నేను కొన్ని ఎమోషనల్గా అప్పుడప్పుడు పెట్టినా కూడా వీక్ అవుతున్నానని కాదు, డౌన్ అవుతున్నానని కాదు. సో కొన్నిసార్లు ఫ్యామిలీని మనము ఊహించుకున్నప్పుడు అట్లాంటి కొన్ని ఫీల్ అవి కామన్ కదా, ఫీల్ అవ్వడం అనేది. సో అట్లా కొన్ని ఇన్సిడెంట్స్తో నేను రీల్స్ కానీ పోస్ట్ కానీ చేస్తున్నాను. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే క్యాన్సర్ వస్తే కంపల్సరీ చనిపోవడమా అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ట్రీట్మెంట్లో చాలా వరకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో చాలా క్యాన్సర్స్ కూడా క్యూర్ అవుతున్నాయి. అండ్ వాస్తవానికి సేఫెస్ట్ అంటే ఈ కోలన్ క్యాన్సర్ అనేది కొద్దిగా సేఫ్ అని అంటారు. ఎందుకంటే ఒక పేగు మధ్యలో ట్యూమర్ వచ్చినప్పుడు దాన్ని అటు ఇటు కట్ చేసి ఆ ట్యూమర్ తీసేసి మళ్ళీ జాయిన్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా క్యాన్సర్ రావడం అనేది జరగదు అని అంటారు. అంటే కొంచెం అని సేఫ్ అని. బట్ ఏంటంటే ఈ మధ్య సిచ్యువేషన్లో అంటే భయపెట్టడానికి దేని గురించి నేను చెప్పట్లేదు, చాలా రోజులుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. సో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చినాక ఛానల్ పెట్టినప్పటి నుంచి మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం, కానీ దాంట్లో ఇప్పటికీ 3 చనిపోయారు, ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా యంగ్, 28, 30, 36 లోపే ఏజ్ ఉన్నవాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు, అందరికీ పిల్లలు ఉన్నారు, పెద్ద ఏజ్ ఏం కాదు. సో అక్కడ రీజన్ ఏంటి చనిపోవడానికి? క్యాన్సర్ వల్ల చనిపోయారా లేదా సర్జరీ వల్ల చనిపోయారా అని చెప్పేసి, అంటే సర్జరీ లేదన్న ప్రాబ్లం వచ్చి చనిపోయారా అని. సో ఒకటైతే వాస్తవం. ఎందుకంటే ఈ సర్జరీ అనేది కొంచెం మేజర్ సర్జరీ. వచ్చిన క్యాన్సర్ అదైనా కూడా, ఇప్పుడు కొలన్ క్యాన్సర్, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కొలన్ క్యాన్సర్ వేరు, రెక్టమ్ క్యాన్సర్ వేరు. సో రెక్టమ్ క్యాన్సర్ అనేది మోషన్ పాయింట్ దగ్గర వస్తుంది. కొలన్ క్యాన్సర్ అనేది పేగు నుంచి మధ్యలో ఎక్కడైనా పెద్ద పేగులో వచ్చేదాన్ని కొలన్ క్యాన్సర్ అంటారు. సో ఇప్పుడు పేగు మధ్యలో వచ్చింది సేఫ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. రెక్టమ్ క్యాన్సర్ దగ్గర, రెక్టమ్ మోషన్ పాయింట్ దగ్గర వస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ పేగు అనేది బయటకు పెట్టి బ్యాగ్ పెడతారు కదా, అలా పెట్టిన తర్వాత మోషన్ దగ్గర ఎక్స్ట్రా పేగు అంతా తీసేస్తారు ఆ ట్యూమర్తో సహా. అట్లా తీసేసినప్పుడు మోషన్ పాయింట్ కూడా ఉండదు, మోషన్ పాయింట్ కూడా క్లోజ్ చేసి కుట్లేసేస్తారు. సో కంప్లీట్గా ఆ వే క్లోజ్ అయిపోతుంది. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు సక్సెస్ అయితే పర్వాలేదు, కొన్నిసార్లు ఆ పేగులు కానీ ఆ స్టోమా కానీ సెట్ అవ్వదు. స్టిచెస్ చేసినప్పుడు పేగు కొందరికి సెట్ అవ్వక చాలామందికి ఈ మధ్య ఏమైందంటే మోషన్ అనేది లీక్ అయిపోయింది. కడుపులో స్టోమా దగ్గర మోషన్ లీక్ అయిపోయి ఆ మోషన్ హోల్, అంటే కింద మోషన్ పాయింట్ దగ్గర ఎక్స్ట్రా హోల్ ఉంటుందని చెప్పాను కదా, అందులోంచి పడిపోయిందంట. అంటే ఆ చిన్న లైట్గా అప్పుడు సర్జరీ చేసిన స్టార్టింగ్లో కొద్దిగా లైట్గా ఓపెన్ ఉంటుంది అన్నట్టు, అందులోంచి పడిపోయింది. సో అట్లా 2-3 టైమ్స్ అయితే వాళ్ళు మళ్ళీ వెళ్ళి దాన్ని రీకనెక్ట్ దాన్ని చేంజ్ చేయించుకొని మళ్ళీ సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో చివరికి అది సెట్ అవ్వక వితిన్ మంత్స్ కాదు, వితిన్ డేస్లోనే చనిపోయిన వాళ్ళు 2 ఉన్నారు. సో ఒకరేంటంటే రిపీటెడ్ క్యాన్సర్. యాక్చువల్గా
ఈ రెక్టమ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రాదు అని మీకు కొంచెం ధీమాగా ఉంటుంటున్న టైంలో ఇట్లా రిపీటెడ్ క్యాన్సర్ వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చనిపోయిన వాళ్ళ దాంట్లో ఇద్దరికి రిపీటెడ్ క్యాన్సరే, అంటే వేరే వేరే ప్లేస్లలో, ఓన్లీ కొలన్ పెద్ద వాటిల్లో కాదు, వేరే వేరే ప్లేస్లలో. కొందరికి పన్నుకు దవడ అట్లా వచ్చింది, కొందరికి అండ్ ఇక్కడ మన స్కిన్ క్యాన్సర్ వచ్చింది, అట్లా డిఫరెంట్ క్యాన్సర్స్ వచ్చి వాళ్ళకి మళ్ళీ అటాక్ అయింది. సో ఆ ఫర్దర్ ప్రాసెస్లో ఏమైందంటే మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ అంటే మేజర్గా అన్నిటికీ సర్జరీస్ ఉండవు, సెకండ్ సర్జరీ అన్నిటి. స్కిన్ క్యాన్సర్కి కీమోథెరపీలే ఉంటాయి. సో అట్లా కొన్ని కీమోలు ఇచ్చిన ఏమవుతామంటే మళ్ళీ వీక్ అయిపోతారు బాగా. సో అది మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ కీమోస్ గురించి చాలాసార్లు చెప్పాను. సో కీమో గురించి మీకు కంప్లీట్గా మళ్ళీ కొత్తగా డీటెయిల్స్ అంటే వీడియో కావాలనుకుంటే నేను చెప్తాను, కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో అది అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, క్యాన్సర్ ఏదైనా ఆ క్యాన్సర్తో చనిపోవడం ఒక ఎత్తు అయితే, ఈ సర్జరీల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ల వల్ల కూడా ఒక ప్రాబ్లం జరుగుతుంది. యాక్చువల్గా ప్రతిదాన్ని మనం డాక్టర్స్ని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒకలాగా ఉంటుంది. అన్నీ తీసుకోరు. కొందరు ఏంటంటే మెంటల్లీ వీక్ ఉంటారు, భయపడి బీపీ ఎక్కువ అవడము, చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ తీసుకోవడము, అట్లా దానికి రికవరీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది భయపడడం వల్ల. సో మేజర్గా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫుల్ అండ్ ప్రాబ్లం అంటే మన హెల్త్ అంతా మనం డాక్టర్ల చేతిలో పెడతాం కదా. సో వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే మనకంటే ఎక్కువ వాళ్ళకు భయం ఉంటుంది డాక్టర్లకి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఒక పేషెంట్ అనేది వాళ్ళ చేతులు ఏదైనా అవుతే వాళ్ళకు చాలా పెద్ద రిమార్కు. సో వాళ్ళ కొందరు అయితే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ లైసెన్స్లు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు ఎఫర్ట్ పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సమ్ ఆఫ్ ది కేసెస్లోనే కొందరి నిర్లక్ష్యం అనేది జరుగుతుంది, కానీ మ్యాక్సిమం ఆఫ్ ది డాక్టర్స్ కూడా ఎప్పుడూ అంటే నిర్లక్ష్యం చేసి అట్లా చేయడం అనేది చాలా తక్కువ. అంటే కొందరు హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం డబ్బుల కోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ సర్జరీ అంటే వే ఆఫ్ ట్రీట్మెంట్ డాక్టర్ మాత్రం ఎప్పుడు మనకు అట్లా చేయాలని చూడరు. అంటే కొందరు ఏంటంటే సర్జరీ చనిపోయాడు అంటే సర్జరీ బాగా చేయలేదు చనిపోయాడు లేకపోతే దాన్ని అట్లా అయింది అనుకుంటారు. కానీ సో నన్ను అడిగితే మొత్తం ఇది కంప్లీట్లీ లక్ అనే అనుకోవాలి. కొన్ని విషయాలలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ని నార్మల్గా అంటే లీడ్ చేయడం అనేది కొందరికి, ఒక అతనికైతే రీసెంట్గా బాడీలో మల్టిపుల్ ప్లేసెస్లో క్యాన్సర్ వచ్చేసి సర్జరీ చేసేటప్పుడే డాక్టర్స్ చెప్పేశారు ఇట్లా ఛాన్స్ లేదు అని చెప్పేసి. సో వాళ్ళు ఇంకా మ్యాక్సిమం వేరే అవి అన్నీ ట్రై చేశారు ట్రీట్మెంట్లు, బట్ అని కుదరలేదు, హీఈస్ ఎక్స్పైర్డ్. అంటే మీకు అర్థమవుతుంది కదా, నేను కంప్లీట్గా మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, మా లైఫ్లో ఎట్లా ఉంటాయి. సో ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా మేము ఎట్లా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. సో నేను ఒకటే చెప్తాను, వాస్తవానికి అట్లా జరుగుతుందేమో మనకు కూడా అనే ఒక ఆలోచన వస్తే మాత్రం నిజానికి చాలా ప్యానిక్ అవుతారు, భయపడతారు, హ్యాపీగా ఉండలేరు. నేనేంటానంటే ఒక్కటే, ఈరోజు ఇప్పుడు నాకు 36 ఇయర్స్. సో క్యాన్సర్ రాకపోయి ఉంటే ఇంకో 30 ఇయర్స్ 35 ఇయర్స్ అట్లా అంటే ఒక 70 ఇయర్స్ బతుకుతానో తెలియదు. సో ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. సో ఇప్పుడు నేను టైము డేట్ వేసి చెప్పలేను, ఎప్పుడైనా నాకు ఏదైనా జరగవచ్చు. అది బిఫోర్ అంటే క్యాన్సర్తో అయినా కానీ లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్లతో అయినా ప్రాబ్లం అయినా వచ్చి రావచ్చు. సో మేము కూడా గ్రూప్లలో కానీ మేము డిస్కస్ చేసుకునేది అదే, ఒకసారి ఇట్లా వచ్చిందంటే మనం ఆశ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు అన్నట్టుగా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువగా మైండ్ను ఎట్లా దాన్ని ప్రిపేర్ చేసుకుంటానంటే, క్యాన్సరు అనేది వచ్చిన తర్వాత ఒక 1 మంత్ ఒక 10 డేస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం పానిక్ అయినా భయమైనా ఉండొచ్చు. బట్ ఏదైనా ట్రీట్మెంట్కి మనం కంప్లీట్గా సరెండర్ అవ్వాల్సిందే. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ మీదే అంటే మనం ఫుల్ అండ్ డిపెండ్ క్యూర్ అవుతాం దీంతో అని చెప్పేసి ఒక మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పర్వాలేదు, నేను దేనైనా ఫేస్ చేయగలుగుతాను, అది ట్రీట్మెంట్ ఇదేముందిలే. ఇప్పుడు నేను ఏంటంటే చనిపోవాలని అంటే చస్తాము అనే ఒక భయం కంటే ఈ ట్రీట్మెంట్కి ఎదుర్కోలేమా అనే దాన్ని మన మైండ్లో తీసుకుంటే
ట్రీట్మెంట్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ట్రీట్మెంట్లో ఎక్కువగా అన్ని సైడ్ ఎఫెక్ట్లు అన్నీ అంటే అంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే నా మైండ్ సెట్ని నేను చాలా చేంజ్ చేసుకున్నా. ఇంకా అయిపోయింది, ఇంకేముంది, చావుకు మించింది ఏముంది, ఇంకేమవుద్ది, ఇంతకు మించి ఏమవుద్దిలే అన్నట్టుగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను భయపడలేదు అన్నట్టు. అంటే కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. సో అది అన్నీ నేను బిఫోర్ మీకు వీడియోస్లో చెప్పాను కూడా. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే చూడండి. అంటే కొన్ని కీమోథెరపీ అప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ కొన్ని సీరియస్ అయినాయి నా హెల్త్లో. సో అది ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్లలో అందరికీ మాలాగా ఇప్పుడు లైఫ్ని మొత్తం ఏదో అట్లా డీల్ చేయాలని ఏమి ఉండదు. ఇప్పుడు నాకంటే ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, కానీ నాకల్లాగా స్టోమా బ్యాగ్ ఉన్న వాళ్ళు 35 సంవత్సరాల నుంచి లైఫ్ని లీడ్ చేసుకుని నార్మల్గా వాళ్ళైతే మటన్ తింటారు, మందు తాగుతారు, అన్ని పనులు చేసుకుంటారు, వ్యవసాయం చేస్తారు, బరువులు ఎత్తుతారు, అన్నీ చేసుకుంటారు. సో నేను చూశాను, అంటే నేను కళ్ళం చూసి చెప్తున్నాను. వాళ్ళని ఇంటర్వ్యూ కూడా అడిగాను కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అందరూ నాలాగా రివీల్ అవ్వడానికి ఇష్టపడరు కదా. సో అట్లా ఇప్పుడు నాకు మన గ్రూప్లో మేము పెట్టుకున్న గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. నేను బయట వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటారు అంటే అసలు నాకు వాళ్ళని చూస్తే మీకు క్యాన్సర్ ఇప్పుడు నాకంటే మీకు కనిపిస్తుంది, కొంచెం అది ఉబ్బింది కాబట్టి కనిపిస్తుంది, అది మ్యాక్సిమం కనిపించదు. వాళ్ళు ఎంత హెల్తీగా మెయింటైన్ చేసుకుంటారంటే అట్లా. అంటే పాజిటివిటీ ఉండాలి మైండ్లో. వచ్చింది అయితే ఏమైంది, క్యాన్సర్ వచ్చింది అయితే ఏమైంది. సో లైఫ్ని ఇంకోలాగా లీడ్ చేస్తాం. ఇప్పటివరకు ఒకలాగా లీడ్ చేసాము, ఇప్పుడు హ్యాపీ అంటే అన్నీ అది ఉంది, ఇప్పుడు ఇంకొకలాగా లీడ్ చేస్తాం. వీటిని మనం లీడ్ చేయబడిని కూడా హ్యాపీగా తీసుకున్నాం అనుకో, చాలా పాజిటివ్గా ఉంటుంది మైండ్. అంటే మన మైండ్లోకి ఏదో ఒక్కటి ఏంటంటే బిఫోర్ క్యాన్సర్ అబ్బా అట్లుండే, అబ్బా ఇది మిస్ అవుతున్నాను, అబ్బా అట్లుంటే బాగుండు అనే థాట్ ఎప్పుడూ రాలేదు, నాకైతే రాదు కూడా. సో అంటే ఎప్పుడన్నా నాకు ఉంటే ఒక పాప విషయంలో నా కూతురు విషయంలోనే, అది కూడా తను ఏదన్నా అడిగినప్పుడు అన్నప్పుడు తప్ప నేను ఎక్కువగా తీసుకొని భయం అంటే ఇట్లా ఫీల్ అవ్వను. సో అది నేను ఎట్లా మైండ్ సెట్ అంటే ఆ విధంగా చేంజ్ చేసుకున్నా. సో అర్థం చేసుకోండి, నేను ఏంటంటే చాలా వరకు అనుకుంటారు క్యాన్సర్ ఇచ్చింది, సర్జరీ అయిపోయింది, అబ్బా మంచిగా ఉన్నాడు కదా. అది చాలా తప్పు. ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే వాడికి లైఫ్ థ్రెట్ ఉన్నట్టే. అది ఎప్పటికైనా రావచ్చు. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్లలో ఎక్కువ అంటే డాక్టర్ నాకు చెప్పింది, అబ్జర్వేషన్లో ఉన్నది ఏంటంటే 3 to 5 years లోపు ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, అంటే క్యాన్సర్ బాడీలోంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 to 5 years లోపు ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ ఎక్కడ బాడీలో రాకపోయి ఉంటే వాడికి మళ్ళీ లైఫ్ స్పాన్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుందంట. అంటే నార్మల్ పీపుల్ లాగా వాళ్ళు ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ ఉంటుందంట. సో నేను అనేది ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంటు అనేది, చెకప్స్ అనేది ఫ్రీక్వెంట్గా కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన టైమ్స్కి వెళ్ళి చెప్పిన స్కానింగ్లు టెస్ట్లు అనేది చేసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. చెకప్స్ అంటే ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నాను ఏం లేదు కదా అంటే, నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే క్యాన్సర్ అనేది 3rd, 4th స్టేజ్ వచ్చే వరకు చాలా వరకు సిమ్టమ్సే తెలియదు ఎవరికి. అట్లా అది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే సిమ్టమ్స్ మనకు గ్యాస్ ట్రబుల్, అదే ఏమనుకుంటాం మా అందరికీ గ్యాస్ ట్రబుల్, అది క్యాన్సరా కాదు. సో అట్లా అవి ఉన్న గ్యాస్ ట్రబుల్ కానీ, మోషన్ ప్రాబ్లం కానీ, బ్లడ్ రావడం కానీ, సో కొన్ని నార్మల్ విషయం, కొన్ని చాలా వాళ్ళు నార్మలే, కానీ మనం క్యాన్సర్ అనుకోము. సరే అట్లా అందరికీ క్యాన్సర్ ఉంటుందని కూడా కాదు. అందుకనే అలాంటి విషయాలలో మనకు ఐడెంటిఫికేషన్ అంటే మనం తొందరగా దాన్ని గుర్తుపట్టలేక 3rd stage 4th stage వెళ్ళడం జరుగుతుంటుంది. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్లా మైండ్ సెట్ కానీ ట్రీట్మెంట్లో విధానం కానీ సో ఇట్లా ఫేస్ చేస్తే కొంచెం పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతామని చెప్పేసి. సో స్టిల్ టుడే వరకు ఇప్పుడు మీ వీడియో చేస్తున్నా కూడా నాకు ఇబ్బందులు అనిపించినా కూడా సో నేను ఎక్కువ చెప్పుకోను. ఏంటంటే వచ్చింది ప్రతిసారి దాన్ని ఇట్లా వచ్చింది, అయ్యో వచ్చిందా, అయింది, ఎట్లుందని చెప్తే ఏంటంటే వినే వాళ్ళకి డిసప్పాయింట్ ఉంటుంది, మనకి డౌన్ అవుతామని చెప్పేసి నేను ఎక్కువ తీసుకోను. సో ఎనీహౌ చెప్తూ పోతూనే ఉంటాయి, చెప్తూనే ఉంటా. ఇంకొకటి, ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే, ఇంతకుముందు 14 నిమిషాల దాకా వచ్చింది, ఇప్పటివరకు మీరు చూసారంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ, ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ. అండ్ ఇంకొకటి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంత ఓపెన్గా చెప్పుకుంటున్న కంటెంట్ అవేర్నెస్ అనేది చాలామందికి వెళ్ళాలని నా కోరిక. అండ్ చాలామందికి అవేర్నెస్ రావాలని నేను అనుకుంటున్నాను, జాగ్రత్త పడాలని, నాలాగా ఎవ్వరు కాకూడదని.
ఓకే అండి, ఉంటానా? అర్థమైంది కదా నా కాన్సెప్ట్ అనేది. థ్యాంక్ యూ అండి. మీ ఇప్పటివరకు మీరు ఏమన్నా మీ వాల్యుబుల్ ఏముంటుందిగా ఒపీనియన్ మీరు కామెంట్ చేయొచ్చు. నా వీడియో గురించి కానీ నా హెల్త్ గురించి కానీ మీకు డౌట్లు ఉంటే కూడా, ఇంకా మీరు ఏమైనా వీడియో ఇలాంటి అంటే దీని గురించి వీడియో చేయమన్నా కూడా నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. నేను శ్రీనివాస్, బాయ్.